నమస్కారం. ఈరోజు మనం శాకాహారం గురించి మాట్లాడుకుందాం. కానీ మ్, మనం రోజూ వినే వాదనలతో కాదు. సాధారణంగా ఈ చర్చ ఎక్కడ ఆగిపోతుంది? జంతువుల్ని చంపడం తప్పు అనో, లేక మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు అనో. కానీ ఈరోజు మన దగ్గరున్న శివచెరుకుపల్లి గారి పరిశోధనా పత్రం ఈ చర్చలు పూర్తిగా ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ఈ పత్రం ఏమంటోందంటే, శాకాహారం అనేది నైతికంగా పవిత్రంగా ఉండటం గురించి కాదట. అది ఒక సవిమర్శ రాజీ అంట. మైండ్ఫుల్ కాంప్రమైజ్. ఆ మాట వినగానే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. రాజీనా? దేనికి దేనికి మధ్య రాజీ? దాని గురించే రోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును. ఆ సవిమర్శ రాజీ అనే పదం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది మనల్ని ఆ నలుపు, తెలుపు ఆలోచన నుండి బయటకు తీసుకొస్తుంది. అంటే ఈ చర్చ శాకాహారులు గొప్ప, మాంసాహారులు తప్పు అని తీర్పివ్వటం గురించి కాదు. బదులుగా మనం బ్రతకాలంటే తప్పనిసరిగా ఇతర జీవులను తినాలి. ఇది కఠినమైన వాస్తవం. దీన్ని అంగీకరిస్తూనే ఆ క్రమంలో మనం కలిగించే హానిని ఎలా తగ్గించుకోవచ్చు అనే ఒక ఆచరణాత్మక అన్వేషణన్నమాట ఇది. సరిగ్గా చెప్పారు. అయితే ఈ వాదనకు పునాది ఒక చాలా ప్రాథమికమైన, కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్నతో మొదలవుతుంది. అదేంటంటే, జంతువుల్లాగే మొక్కలకు కూడా నొప్పి లేదా హాని తెలుస్తుందా? ఈ ప్రశ్న వినగానే చాలామంది ఏంటిది అనుకుంటారు. మొక్కలకు మెదడు లేదు, నరాలు లేవు, వాటికెలా నొప్పి తెలుస్తుంది అంటారు. కాని రచయిత వాదనేంటంటే, మొక్కల బాధను మనం చూడలేకపోవడం లేదా వినలేకపోవడం వాటికి బాధ లేదని కాదు, అది మన గ్రహణ శక్తి పరిమితిని సూచిస్తుందట. ఈ ఆలోచనే కొంచెం షాకింగ్గా ఉంది. ఖచ్చితంగా. దీన్నే తాత్వికంగా ఎపిస్టెమిక్ లిమిట్స్ అంటారు. మన జ్ఞాన పరిమితులన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, మనకు తెలియనిది, మన ఇంద్రియాలకు అందనిది ఈ ప్రపంచంలో లేదని అనుకోవడం ఒక భ్రమ. ఉదాహరణకు, కుక్కలు మనకు వినిపించని శబ్దాలను వినగలవు. గబ్బిలాలు మనకు కనిపించని చీకట్లో చూడగలవు. వాళ్ల ప్రపంచం మనకంటే భిన్నమైనది. అలాగే మొక్కలు హానికి ప్రతిస్పందించే విధానం మనకు అర్థం కాకపోవచ్చు, కాని అవి ప్రతిస్పందించడం లేదని కాదు. ఈ పత్రం మొక్కలు జంతువుల్లా బాధపడతాయని చెప్పడం లేదు. ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా వాడటం లేదు. కాని వాటికి హాని జరిగినప్పుడు అవి చాలా సంక్లిష్టమైన రీతిలో ప్రతిస్పందిస్తాయని శాస్త్రీయ ఆధారాలున్నాయి. కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ఎందుకంటే ప్రతిస్పందిస్తాయి అనే మాట కొంచెం అస్పష్టంగా అనిపిస్తుంది. అవి నిజంగా ఏం చేస్తాయి? తప్పకుండా. ఇది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక గొంగళి పురుగు మొక్క ఆకును కొరుకుతున్నప్పుడు ఆ మొక్క గాలిలోకి కొన్ని రసాయన సంకేతాలను విడుదల చేస్తుంది. ఓ! ఇదొక రకమైన సైలెంట్ అలారం అన్నమాట. ఈ వాసన పీల్చిన పక్కనున్న మొక్కలు కూడా తమ రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసుకుంటాయి. అంతేకాదు, ఈ రసాయనాలు గొంగళి పురుగులను తినే కందిరీగల్లాంటి వాటిని ఆకర్షిస్తాయి. అరే, అంటే ఆ మొక్క తన శత్రువు యొక్క శత్రువుకు సిగ్నల్ పంపి సహాయం కోరుతోందన్నమాట. వావ్! అంటే ఆ మొక్క తనను తాను కాపాడుకోవడానికి పక్కనున్న మొక్కల్నే కాదు, వేరే జాతి జీవుల్ని కూడా సాయం అడుగుతోందన్నమాట. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో లాగుంది. మన పెరట్లో మనకి తెలియకుండానే ఒక స్లో మోషన్ యుద్ధం జరుగుతోందన్నమాట. నిజమే. ఇంకో ఉదాహరణ, కొన్ని మొక్కలు తమను తినే జంతువులను దూరంగా ఉంచడానికి ఆకుల్లో విషపూరితమైన చేదుగా ఉండే పదార్థాలను తయారు చేసుకుంటాయి. అవును. ఒక ఆకును కొరకగానే ఆ చేదు అనుభవం ఆ జంతువుకు గుర్తుండిపోతుంది. మళ్ళీ ఆ మొక్క జోలికి రాదు. రైట్. ఇక కణజాలాల ద్వారా విద్యుత్, రసాయన సంకేతాలు పంపుకోవడం కూడా ఉంది. ఇది మన నరాల వ్యవస్థలా? వేగంగా ఉండదు, కాని ఒక సమాచార వ్యవస్థ అయితే ఉంది. ఈ పత్రంలో మైమోస పుడికా మొక్క గురించి కూడా ప్రస్తావించారు. మనందరికీ తెలిసిందే అత్తిపత్తి మొక్క. చిన్నప్పుడు దాన్ని ముట్టుకొని ఆడుకొని వాళ్ళుండరు. దాన్ని తాకగానే ఆకులు టక్కును ముడుచుకుంటాయి. మనం దాన్నొక ఆటలా చూసాం, కాని రచయిత దృష్టిలో అది ఆ మొక్క సున్నితత్వానికి, స్వీయ రక్షణ ప్రవృత్తికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఆ క్షణం అది తనను తాను ప్రమాదం నుండి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ కోణంలో ఆలోచిస్తే కొంచెం గిల్టీగా కూడా ఉంది. అవును. ఆ ఉదాహరణ మన అవగాహనను మార్చేస్తుంది. ఇది మానవులకు తెలిసిన నొప్పికి రుజువు కాకపోవచ్చు, కానీ మొక్కలు కేవలం నిష్క్రియాత్మక జీవపదార్థాలు అనే భావనను ఇది సవాలు చేస్తుంది. ఇక్కడే రచయిత మానవ కేంద్రీకృత పక్షపాతం అంటే ఆంథ్రోపోసెంట్రిక్ బయాస్ అనే భావనను పరిచయం చేస్తారు. అంటే ప్రతిదాన్ని మన కోణం నుంచి చూడటం, మనలా ఉంటేనే విలువ, మనలాగే ఆరిస్తేనే అది బాధ అనుకోవటం. సరిగ్గా అదే.
ఈ పక్షపాతం మన నైతిక నిర్ణయాలలో ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికే రచయిత దృశ్యమానత పక్షపాతం లేదా విజిబిలిటీ బయాస్ గురించి మాట్లాడతారు. అంటే మన కంటికి కనిపించేదానికే మనమెక్కువ విలువ ఇస్తాం. అంటే ఒక రకంగా మన నైతికతకు కళ్ళు చెవులు ఉన్నాయనమాట. అవి చూస్తే వింటేనే మన మనస్సాక్షి మేల్కొంటుంది. లేకపోతే ఔట్ ఆఫ్ సైట్ ఔట్ ఆఫ్ మైండ్. ఇదే కదా. ఖచ్చితంగా. దీన్ని వివరించడానికి రచయిత ఇచ్చిన పోలిక అద్భుతంగా ఉంటుంది. ఒక కోడిగుట్టును ఉడకబెట్టడం, ఒక వంకాయను ఉడకబెట్టడం. ఈ రెండు సందర్భాల్లోనూ మనం వాటిని వేడి నీటిలో వేస్తాం. రెండూ నిశ్శబ్దంగానే ఉడుకుతాయి. అరుపులు, కదలికలు లాంటివి ఏవీ ఉండవు. కరెక్ట్. మన కంటికి చెవికి కనిపించే అనుభవం పరంగా రెండూ ఒకటే. కాని నైతికంగా మనం ఆ రెండిటినీ ఒకేలా చూడము. చాలామందికి గుడ్డు ఉడకబెట్టడం ఒక జీవిని చంపడంతో సమానం, కాని వంకాయని ఉడకబెట్టడం కేవలం వంట. రెండిట్లోనూ బాధ కనిపించినప్పుడు ఈ తేడా ఎక్కడ్నుంచొస్తుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. రచయిత వాదన ప్రకారం ఈ తేడా మనం వండేటప్పుడు గమనించిన దానిపై ఆధారపడి లేదు. అది మన మనస్సులో ముందుగా ఏర్పరచుకున్న జంతు సంబంధిత మరియు వృక్ష సంబంధిత అనే వర్గీకరణల మీద ఆధారపడి ఉంది. ఓకే. గుడ్డు ఒక జంతువు నుండి వచ్చింది కాబట్టి అది హింస, వంకాయ మొక్క నుండి వచ్చింది కాబట్టి అది హింస కాదు అని మనం ముందే ఒక లేబుల్ అంటించేశాం. అంటే మన నైతిక స్పందన ప్రత్యక్ష అనుభవం మీద కంటే మన మెదడులోని ఈ ఫైలింగ్ సిస్టమ్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఓకే. ఈ వాదన చాలా శక్తివంతమైనది. మొక్కలు కూడా హానికి ప్రతిస్పందిస్తాయి, మన నైతికతకు కనిపించే పక్షపాతముంది. ఇవన్నీ అంగీకరిద్దాం. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఒకవేళ మొక్కల్ని తినడం కూడా ఒక రకమైన హింసే అయితే, ఇక శాకాహారిగా ఉండటంలో అర్థమేముంది? మాంసం తిన్నా హింసే, మొక్కల్ని తిన్నా హింసే అయితే రెండిట్లో ఏది తిన్నా ఒకటే కదా. ఈ వాదన శాకాహార నైతికతను బలహీనపరుస్తున్నట్టూ లేదా? ఇది చాలా సహజమైన ప్రశ్న. ఈ వాదన విన్నప్పుడు మొదట అలాగే అనిపిస్తుంది. కాని రచయిత ఉద్దేశం అది కాదు. ఇక్కడే మనం మొదట అనుకున్న సవిమర్శ రాజీ అనే భావన తరుపైకొస్తోంది. రచయిత ఏమంటున్నారంటే, శాకాహారం అనేది నైతిక పరిపూర్ణతను సాధించడం గురించో, లేదా నేను ఏ జీవికి హాని చెయ్యను అనే అసాధ్యమైన ప్రమాణం చేయడం గురించో కాదు. బ్రతకాలంటే జీవిని తినాలి. ఇది జీవశాస్త్ర నియమం. సింహం జింకను తింటుంది, జింక గడ్డిని తింటుంది. ఇది ప్రకృతి చక్రం. మనం శ్వాస తీసుకున్నప్పుడు కూడా గాలిలోని కొన్ని కోట్ల సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి లక్ష్యం హింసను 100% తొలగించడం కాదు. అది అసాధ్యం. అసలు లక్ష్యం వీలైనంత వరకు, మనకు సాధ్యమైనంత వరకు హానిని తగ్గించడం, హార్మ్ రిడక్షన్. హానిని తగ్గించడం అంటే ఇది పర్ఫెక్షన్ గురించి కాదు, ఆప్టిమైజేషన్ గురించి. జీరో హాని కాదు, మినిమం హాని. కాని ఈ తక్కువ హాని అనేది ఎలా నిర్ణయిస్తాం? ఒక క్యారెట్ తినడం ఒక కోడిని తినడం కన్నా నిజంగా తక్కువ హానికరమా? దాన్ని ఎలా కొలుస్తాం? మంచి ప్రశ్న. రచయిత దీనికి తాత్వికంగా కాకుండా చాలా ఆచరణాత్మకంగా పర్యావరణ కోణంలో సమాధానమిస్తారు. లెక్క చాలా సింపుల్. జంతువులు, ముఖ్యంగా ఆవులు, పందులు, మేకల లాంటి పెద్ద జంతువులు సంవత్సరానికి కొన్ని పిల్లలకు మాత్రమే జన్మనిస్తాయి. వాటి పునరుత్పత్తి రేటు తక్కువ. అవును. కాని ఒక మొక్క తన జీవితకాలంలో వందలు, వేల సంఖ్యలో విత్తనాలు, పండ్లు, కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఒక టమాటా మొక్క 100 టమాటాలిస్తుంది. ఒక్కో టమాటాలో 10ల సంఖ్యలో విత్తనాలుంటాయి. అంటే ఒక జంతువును తింటే ఒక ప్రాణాన్ని తీసేస్తున్నాం. కాని ఒక మొక్క నుండి పండును తీసుకుంటే మనం ఆ మొక్క యొక్క అనేక సంతానోత్పత్తి అవకాశాలలో ఒకదాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. అది ఆ మొక్కను చంపకుండానే. ఈ లెక్కను చూస్తే జంతువులను తినడం వల్ల వాటి జనాభాపై పడే ప్రభావం మొక్కలను తినడం వల్ల పడే ప్రభావం కంటే చాలా చాలా ఎక్కువ. ఖచ్చితంగా. పర్యావరణపరంగా చూస్తే మాంసం ఉత్పత్తికి చాలా ఎక్కువ భూమి, నీరు, వనరులు అవసరం. 1 కిలో మాంసం ఉత్పత్తి చేయడానికి కొన్ని కిలోల ధాన్యం అవసరం. అంటే జంతువుల ద్వారా మనం శక్తిని పొందడమనేది చాలా అసమర్థమైన ప్రక్రియ. నిజమే. అదే ధాన్యాన్ని మనం నేరుగా తింటే తక్కువ వనరులతో ఎక్కువ మందికి ఆహారం అందించవచ్చు. ఇక అంతరించిపోవడం విషయానికి వస్తే డోడో పక్షి ఉదాహరణ చాలా శక్తివంతమైనది. మనుషులు వాటిని విపరీతంగా వేటాడి తినడం వల్లే ఆ జాతి భూమి మీద నుండి పూర్తిగా కనుమరుగైంది. ఇది ఒక చారిత్రక హెచ్చరిక. కాబట్టి శాకాహారం అనేది నేను ఏ పాపం చెయ్యని పవిత్రుడిని అని చెప్పుకోవడం కాదు. నేను జీవించడానికి తినాలి.
కానీ నా వల్ల ఈ గ్రహానికి ఇతర జీవులకు జరిగే నష్టాన్ని ఎలా తగ్గించగలను అని ఆలోచించి తీసుకున్న ఒక తెలివైన ఆచరణాత్మక నిర్ణయం. ఇక్కడే ఆ సవిమర్శ రాజీ, ఆ నైతిక సంయమనం అనే మాటలకు నిజమైన అర్థం వస్తుంది. అవును, ఇది ఒక అహంకారపూరిత ప్రకటన కాదు, ఒక వినయపూర్వకమైన ఎంపిక. మనం జీవనచక్రంలో మన పాత్రను అర్థం చేసుకొని మన అవసరాలకు, ప్రకృతి సమతుల్యతకు మధ్య ఒక మధ్యమార్గాన్ని ఎంచుకోవడం. ఈ ఆలోచన ఆధునికమైనదిగా అనిపించినా దీని మూలాలు భారతీయ సంప్రదాయ తత్వశాస్త్రంలో ఉన్నాయని రచయిత గుర్తుచేస్తారు. జ్ఞానానికి మధ్య సంబంధమేమిటి? పత్రంలో శాఖ ఆహార అనే భావన గురించి మాట్లాడారు. ఆ పదం నేనింతకుముందు వినలేదు. శాఖ ఆహార అంటే కొమ్మలు లేదా శాఖల నుండి లభించే ఆహారం. అంటే మొక్కను పూర్తిగా నాశనం చేయకుండా, వేళ్లతో సహా పెకిలించడం లాంటివి చేయకుండా, దాన్ని పునరుత్పాదక భాగాలైన ఆకులు, పండ్లు, కాయలను మాత్రమే తినడం. ఓ, పండును కోస్తే చెట్టు చనిపోదు, మళ్ళీ పండ్లు కాస్తుంది. ఆకుకూరలు కోస్తే మళ్ళీ చిగురిస్తాయి. ఇది హానిని తగ్గించడంలో మరో మెట్టు పైకి ఎక్కడం లాంటిది. అందుకే జైనమతం లాంటి కొన్ని సంప్రదాయాల్లో దుంపలు అంటే గడ్డలు తినడాన్ని నిరుత్సాహపరుస్తారు. ఎందుకంటే దుంపను భూమిలోంచి తీయాలంటే మొక్కను పూర్తిగా పెకిలించాలి. అంటే ఆ మొక్క ప్రాణం పోతుంది. అదే పండును కోస్తే చెట్టు బతికే ఉంటుంది. వావ్, ఎంత లోతైన ఆలోచన! మహావీరుడు కూడా కోలుకోలేని హానిని, ఇర్రివర్సిబుల్ హార్మ్, తగ్గించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారనిందులో ఉంది. నిజమే. ఇది నైతికతను ఒక స్పెక్ట్రంలా చూస్తుంది, ఆన్ ఆఫ్ స్విచ్లా కాదు. అలాగే కొన్ని సంప్రదాయాలలో మాంసం తినే ముందు ప్రార్థనలు చేయడం లేదా బలి ఇచ్చే ముందు జంతువును పూజించడం వంటి ఆచారాలను కూడా ఈ పత్రం ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. వాటిని హింసను అంగీకరించడంగా కాకుండా ఆ హింస యొక్క నైతిక భారాన్ని, దాని గంభీరతను గుర్తించే ఒక చర్యగా వ్యాఖ్యానిస్తుంది. అంటే, ఓ జీవి, నా మనుగడ కోసం నిన్ను బలి తీసుకుంటున్నాను, ఈ చర్య యొక్క బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను అని ప్రకటించడం లాంటిది. అవును, ఇది ఆ హింసను తేలికగా తీసుకోకుండా దాని నైతిక బరువును గుర్తించే ప్రయత్నం. అద్భుతంగా ఉంది. మన ఈ చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మొక్కలకు నొప్పి ఉంటుందా అనే ఒక సాధారణ ప్రశ్నతో మొదలుపెట్టాం. అక్కడునుంచి మన గ్రహణ శక్తి పరిమితులను, మన పక్షపాతాలను అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత శాకాహారాన్ని మంచి చెడు అనే ఫ్రేమ్వర్క్ నుండి బయటకు తీసుకొచ్చి, జీవన అవసరాలు మరియు హానిని తగ్గించే ప్రయత్నాల మధ్య ఒక సంక్లిష్టమైన, ఆచరణాత్మక నైతిక వ్యూహంగా చూస్తున్నాం. ఇది నేను సరైనవాడిని, నువ్వు తప్పు అనే వాదన కాదు. మనమందరం ఈ జీవనచక్రంలో భాగమే. ఇందులో తెలివిగా, తక్కువ హాని కలిగించే మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి అనే అన్వేషణ. కరెక్ట్. ఈ ఆధారం నుండి మనం తీసుకెళ్లాల్సిన అత్యంత ముఖ్యమైన పాఠం ఒక్కడే. నైతిక పరిపక్వత అంటే మనం ఎలాంటి హాని చెయ్యమని చెప్పుకోవడంలో లేదు. ఎందుకంటే జీవించి ఉండటమే ఒక హింసాత్మక చర్య, ఇష్టమున్నా లేకపోయినా. నిజమైన పరిపక్వత మనం అనివార్యంగా కలిగించే హానిని గుర్తించి దాన్ని తగ్గించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించి, ఈ ప్రపంచంలోని జీవుల మధ్య ఉన్న పరస్పర ఆధారాన్ని, ఆ సంక్లిష్టమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళదాం. ఈ చర్చ అంతా ఆహారం గురించి, ఆహార వినియోగానికి సంబంధించిన మన నైతిక చట్రం మనం చూడగలిగే, వినగలిగే, గ్రహించగలిగే దానికే పరిమితమైతే, మన జీవితంలోని ఇతర రంగాలపై కూడా ఇదే విధమైన గ్రహణశక్తి లోపాలు ప్రభావం చూపుతున్నాయేమో అని ఆలోచించాలి. ఉదాహరణకు, మనం వాడే ప్లాస్టిక్ వల్ల సముద్రంలో ఎక్కడో మనకు కనిపించని జీవులకు కలిగే హాని, మనం కొనే ఫాస్ట్ ఫ్యాషన్ దుస్తుల వెనుక ఎక్కడో దూరదేశాల్లోని కార్మికుల శ్రమ, లేదా వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్ తరాలపై పడే ప్రభావం. ఇవన్నీ కూడా మన కళ్లకు వెంటనే కనిపించవు, వినిపించవు. మరి వాటి విషయంలో కూడా మనం ఇలాగే గ్రహణశక్తి లోపంతో, ఒక రకమైన నైతిక అంధత్వంతో వ్యవహరిస్తున్నామా? ఈ ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం.